హైదరాబాద్ పాత బస్తీలో ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపింది. మదీనా క్రాస్ రోడ్ నుండి పురాణాపుల్ వరకు ఫుట్పాత్లపై ఉన్న దుకాణాలను అధికారులు తెల్లవారుజామున కూల్చివేశారు. ఎటువంటి ముందస్తు నోటీసులో లేకుండానే జేసీబీలతో కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. మదీనా క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారిని, ఫుట్పాత్లను చిన్న దుకాణదారులు, షాపుల యజమానులు ఆక్రమించుకోగా పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్లో చిరు వ్యాపారులు అయితే మాత్రం ఫుట్పాత్లు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ అక్రమ నిర్మాణాలని కూల్చివేయటం అయితే మాత్రం వ్యాపారస్తులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. ఇటు హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతంలోని ఏదైతే మదీనా ప్రాంతంలోని జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ ఫుట్పాత్ మీద ఉన్న షాపులపై కొరడ విధించారు. ముఖ్యంగా ఇటు మదీనా నుంచి కూడా పురాణాపూల్ వరకు కూడా ఇటు ఏదైతే చిరు వ్యాపారులు ఇక్కడ ఫుట్పాత్ ఆక్రమించి అక్రమంగా షెడ్లు వేసి అక్కడ వ్యాపారాలు అయితే చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి కూడా ఇదే తరహాలో ఇటు మదీనా ప్రాంతంలో అంటే ఇటు ముఖ్యంగా మదీనా నుంచి ఇటు పురాణాపూల్ అలాగే ఇటు పక్కన చార్మినార్ వైపు కూడా ఎక్కువగా ఏదైతే ఫుట్పాత్లపై షాపులు ఏర్పాట్లు చేసుకుని వాళ్ళు వ్యాపారాలు అయితే చేసుకున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్కడ వ్యాపారం అయితే మొదలవుతుంది. అయితే ప్రతిసారి కూడా అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవ్వడం, అలాగే అక్కడ ముఖ్యంగా హైకోర్టు లాంటి పెద్ద ప్రదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవడంతో కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతం ఈరోజు కొరడా విధించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ ఫుట్పాత్ పై ఉన్న షాపులన్నీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇటు జేసీబీ సాయంతో పూర్తిగా తొలగిస్తున్నారు. అయితే ఇటు చిరు వ్యాపారులకి ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడంపై అక్కడ ఉన్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఈ షాపులన్నీ ఎందుకు కోలుకొడుతున్నారంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నారు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తుగానే ఇటు భద్రత కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడ జేసీబీలు తీసుకొచ్చి ముఖ్యంగా షాపులన్నీ కూడా పూర్తిగా అక్కడి నుంచి తొలగిస్తారు. అయితే ఇటు మదీనా ప్రాంతంలోని ముఖ్యంగా ఎక్కువగా ట్రాఫిక్ సమస్య మాత్రం చాలా విపరీతంగా ఉండడం, అక్కడ ఉన్న ఇళ్లలో కూడా చాలా ఇరుకుగా ఉండడం, అలాగే ఇటు పక్క రోడ్లు ఫుట్పాత్లపై అన్ని ఆక్రమించి అక్కడ షాపులు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా ఇటు వ్యాపారాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే అక్కడికి వచ్చే ముఖ్యంగా చాలా మంది ఏదైతే ఈ షాపులకు వచ్చేవాళ్ళు కానీ లేదంటే ఇటు హైకోర్టు ఇటు ఉస్మానియా వెళ్లే వాళ్ళందరికీ కూడా చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం చాలా ప్రతిరోజు నుండి కూడా అక్కడైతే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ, సాయంత్రం వేళ మాత్రం విపరీతంగా ట్రాఫిక్ ఉండడంతో చాలా మంది ఇప్పటికీ కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే జిహెచ్ఎంసీ అధికారులు ముఖ్యంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా అక్కడ ఫుట్పాత్ పై ఉన్న షాపులన్నీ కూడా పూర్తిగా ఇటు జేసీబీ సాయంతో తొలగిస్తున్నారు. అయితే ఇటు అక్కడ ఉన్న స్థానికులు కూడా ముందస్తు నోటీసులు లేకుండా ఎలా తొలగిస్తారంటూ కూడా వాగ్వాదం దిగారు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు గతం నుంచి కూడా అక్కడ షాప్స్ తొలగించాలంటూ కూడా అనేక సార్లు అక్కడ చిరు వ్యాపారులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఫుట్పాత్ అంతా కూడా ఆక్రమించడం వల్ల అక్కడ ప్లేస్ లేకపోవడం, అలాగే రోడ్ పై వాహనాలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు కలిగించేలా ఉంటాయి. అయితే ముందుగానే వాళ్ళ షాపులు తొలగించాలంటూ కూడా గతంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు అనేక సార్లు చెప్పినా సరే అక్కడ యథావిధిగా అక్కడ చిరు వ్యాపారులు వ్యాపారం చేస్తారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ప్రస్తుతం కొరడా విధించనే చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.